హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము కోడిగుడ్డు పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి రైస్లోకి, రాగి సంగట్లోకి ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకొని చూడండి. దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత లైట్గా పసుపుని యాడ్ చేసి, నేను ఇక్కడ ముందుగా 4 ఎగ్స్ని బాయిల్ చేసి మధ్యలో ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ ఎగ్స్ని 1 నిమిషం పాటు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. టేస్ట్ బాగుంటుంది, అందులోనూ కలర్ఫుల్గా కూడా ఉంటాయి. ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఈ మొత్తం కూడా తీసేసుకుని సపరేట్ గిన్నెలోకి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి కొద్దిగా ఆవాలు, అలాగే జీలకర్ర, కొద్దిగా మెంతులు కూడా యాడ్ చేసుకుందాం. అన్నీ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇవి కూడా చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, అలాగే ఒక 3-4 పచ్చిమిర్చి, కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసి ఇదంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి. పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే పసుపు కొద్దిగా యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ చూసారు కదా, ఆనియన్స్ అంతా కూడా మనకి చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు 3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశానండి. అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా దంచుకొని యాడ్ చేసుకోండి. అప్పుడు ఆ ఫ్లేవరు అంతా కూడా చాలా బాగుంటుంది. ఇదంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమోటా బాగా పండింది తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశాను. ఇదంతా కూడా ఈ ఆయిల్లోనే బాగా మగ్గనివ్వాలి. ఇదంతా కూడా మగ్గేంత వరకు ఇలా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కింద అనేది మాడనివ్వకుండా ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, టమోటా అంతా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి ధనియా పౌడర్, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. మీరు కారం ఎంత తినగలరో చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఒకసారి పచ్చివాసన పోయేలాగా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండు తీసుకొని దాని గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఆ చింతపండు వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకొని ఇందులోకి మరి కాస్త వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా మరి కాస్త వాటర్ని కూడా యాడ్ చేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ ఎగ్స్ ఉన్నాయి కదా, ఈ ఎగ్స్ మొత్తం కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా యాడ్ చేసి ఒకసారి ఉప్పు, కారం అంతా కూడా రుచి చూసుకోండి. ఏమైనా తగ్గింది అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని దీన్ని ఒక 10 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకుందాము. మధ్య మధ్యలో తిప్పుకుంటూ గ్రేవీ అంతా కూడా కొద్దిగా చిక్కబడేంత వరకు బాగా కుక్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదే ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. హెవీ మసాలాలు లేకుండా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా ఈ కోడిగుడ్డు పులుసు అనేది. ఈ విధంగా మొత్తం కూడా చక్కగా బాయిల్ చేసుకొని ఈ విధంగా గ్రేవీ దగ్గర పడింది కదా, బాగా దగ్గర పడిన తర్వాత ఉప్పు, కారం ఏమైనా తగ్గింటే యాడ్ చేసుకొని స్టవ్ ఆపేసుకొని వేడి వేడి రైస్ లెగ్ కానీ, రాగి సంగటి లెగ్ కానీ సర్వ్ చేసుకొని తింటుంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. రోజు తినేదానికంటే ఒక ముద్ద ఎగస్ట్రానే తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.